నాకు 24th మార్నింగ్ 11 హాస్పిటల్లో కేర్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు మీ పాప చనిపోయిందని. అంతకుముందుకి నన్ను డ్రెస్ తెమ్మన్నారు. నేను హడావిడిగా నా బిడ్డ డ్రెస్ తెమ్మన్నారంటే వాళ్ళు చేంజ్ చేస్తాను అని అనుకుంటాం. చేంజ్ చేస్తారనుకుంటే నేను బతుకుందేమో అనుకున్నాను. ఒక తల్లిగా ఆశపడ్డా అనుకుని హడావిడిగా నా కొడుకుని తీసుకొని 10 గంటలకి మా అన్నయ్య వాళ్ళందరినీ బ్రషింగ్ చేయించేసి వాళ్ళకి టీలు ఇప్పించేసి అందరినీ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టేసి హడావిడిగా 10 o'clock ఇక్కడికి వచ్చేసి హడావిడిగా స్నానం చేసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకొని అమ్మ కనకదుర్గమ్మ నా బిడ్డను కాపాడు, ఏమైందో తెలవట్లేదు, నన్ను ఎవరు చూడనిస్తలేరు, లోపలికి వెళ్ళి నువ్వు ఒక్కదానివే కాపాడాలని చెప్పేసి అమ్మకు తొందరగా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని డ్రెస్ తీసుకొని పరిగెత్తా. అప్పటికి ఇంకా చనిపోలేదు మీకు తెలియదు? చెప్పలేదు 12 గంటలకి 24th మార్నింగ్ 10 o'clockకి హడావిడిగా నేను మా బాబు వచ్చేసి డ్రెస్ తీసుకొని మళ్ళీ అదే ఆటోలో పరిగెత్తా. మాకు ఆ రోజు కార్లు గిట్ల ఏం లేవు, వీఆర్ కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అదే ఆటోలో మళ్ళీ పరిగెత్తి ఆ డాక్టర్కి ఇచ్చా. డ్రెస్ ఇచ్చేస్తే సార్ చేంజ్ చేయండి సార్ అంటే నాకు ఒక హోప్, ఆయన వచ్చి అడిగాడు డ్రెస్ ఇచ్చా అంటే బతుకుందేమో, డ్రెస్ చేంజ్ చేయండి సార్ అని చెప్పి డ్రెస్ ఇచ్చా. ఆయన లోపలికి తీసుకువెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి 1/2 అవర్లో బయటకు వచ్చేసి ప్రత్యూష డెడ్ అని చెప్పాడు, చనిపోయిందని చెప్పారు.